మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ ఏందనేది క్లారిటీగా చూద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈ ఆర్టికల్ అనేది మనకి సాక్షి ఎడ్యుకేషన్లో 25వ తారీఖున పబ్లిష్ చేయడం జరిగింది. సాక్షి ఎడ్యుకేషన్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త చెప్పనుంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మనకి 25వ తారీఖున రేపే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని మనకి ఈ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఏం పబ్లిష్ చేశారనేది క్లారిటీగా చూసినట్లయితే ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీ విధి విధానాలను ప్రకటించనున్నారు. మొత్తం ఎన్ని ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. అన్ని జిల్లాల్లోనూ వివిధ మేనేజ్మెంట్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని 3 నెలల క్రితమే డిఈఓ ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసి వివరాలు సేకరించింది. డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్ట్ రోస్టర్ రిజర్వేషన్లతో సహా సమగ్ర సమాచారాన్ని డిఎస్సి నోటిఫికేషన్ సూచించిన ప్రోఫార్మాలో తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా ఒక టీచర్ ఉద్యోగం కూడా భర్తీ కాలేదు కనుక మెగా డిఎస్సి హామీ ఇచ్చున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారీ స్థాయిలో పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. నిరుద్యోగులు ఎదురుచూపులు మంత్రి బొత్స ప్రకటన ఏ విధంగా ఊరటను కలిగిస్తుందనేది చూడాలి. ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే తప్పకుండా మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. కొత్త ఉద్యోగాల భర్తీ వద్దు, నూతన పథకాల పనులు కూడా, ఇలాంటి ప్రతిపాదనలు ఏమీ పంపొద్దు, అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశాలు, బడ్జెట్ నేపథ్యంలో నిర్ణయాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఏప్రిల్ మే నెలలో సాధారణ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో ఉంది. డిఎస్సికి సంబంధించి పలుమార్లు ప్రకటన చేస్తున్న నేపథ్యంలో డిఎస్సి అంశాన్ని పక్కన పెట్టినట్టయితే జాబ్స్ క్యాలెండర్కి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కానివ్వండి, ఎస్ఐకి సంబంధించి కానివ్వండి, గ్రామ సచివాలయ నోటిఫికేషన్లకు సంబంధించి కానివ్వండి, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3కి సంబంధించి కానివ్వండి, ఇక కొత్త ఉద్యోగాల భర్తీకి ఎండ్ కార్డ్ పడినట్లే చెప్పుకోవాలి. డిఎస్సికి సంబంధించి పలుమార్లు ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల దృష్ట్యా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకే ప్రభుత్వం కార్యాచరణలు చేపడుతున్నట్లు మనకి పలుమార్లు ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు. చూద్దాం, దీనిపై మనకి 25వ తారీఖున ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది కనుక రేపే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అని, దీనిపై ఏ విధంగా ముందడుగులు పడతాయనేది చూద్దాం. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సి ప్రకటించాలి, లేదంటే రేపటి నుంచి 36 గంటల దీక్ష అంటూ డివైఎఫ్ఐ దీనికి సంబంధించి అప్డేట్ అనేది మనకి ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. డిజిటల్ సోషల్ మీడియా పోస్టర్ను విడుదల చేస్తున్న డివైఎఫ్ఐ నాయకులంటూ దీనికి సంబంధించి మనకి మెయిన్ ఎడిషన్లో ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ చేశారు. మెగా డిఎస్సి ప్రకటించాలి, లేదంటే రేపటి నుంచి 36 గంటల దీక్ష డివైఎఫ్ఐ వెల్లడి. ఈ నెల 26 లోపు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు జి రామన్న తదితరులు అయితే డిమాండ్ చేశారు. 27వ తారీఖు నుంచి 36 గంటల పాటు నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. 4 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అంటూ నిరుద్యోగులను నయవంచన చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో 1.88 లక్షల ఉపాధ్యాయులు ఉండవలసిన చోట కేవలం 1.69 లక్షల మంది మాత్రమే ఉన్నారని ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా వెల్లడించింది. 18,520 ఖాళీలు ఉన్నాయని ఈ నివేదికను విద్యాశాఖ మంత్రి బొత్స ప్రకటించడం జరిగింది. మరొక 5,000 మంది ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినట్లయితే 40,000 నుంచి 50,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. ఇక్కడ ముఖ్యంగా మనకి జియో నెంబర్ 117తో 3, 4, 5 తరగతుల పట్టికల హై స్కూల్స్లో మెర్జ్ చేసి దాదాపుగా ఒక 15,000 పోస్టులని ఓదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 9,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని, వీటిలో తక్షణమే 2వ ఉపాధ్యాయుని కూడా నియమించాలి. ఇది గైస్ దీనికి సంబంధించి పబ్లిష్ అయిన ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఉన్న ఆర్టికల్. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిన వెంటనే తప్పకుండా మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్,
మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.